ये है तुम्हारा स्टेटमेंट। केस क्लोज చేయాలనుకుంటున్నాను। ये सब देखकर मुझे लग रहा है क्लियर कट हॉनर किलिंग है। అర్థం కాలేదా? కులానికి సంబంధించిన హత్య। చాలా కూల్గా హానర్ కిల్లింగ్ అనేసారు కదా సార్। ఈ రోజుల్లో భిక్షు కూడా గౌరవం కొద్దీ ఎవరు 5 రూపాయల కంటే తక్కువ వేయడం లేదు। ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు। కేవలం 30 రూపాయలు ఎక్కువ అడిగినందుకు 2 ఆడపిల్లలను తీసుకెళ్లి రేప్ చేసి చంపేశారు। ఇంకో ఆడపిల్లకి ఏం జరిగిందో కూడా తెలియదు। రేపా? ఎలా చెప్తున్నారు రేపని? నాకు దీనికంత టైం లేదు। ఇప్పుడు కూడా నన్ను సస్పెండ్ చేసి ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు। నాకు నిజం తెలియాలి। దానికోసం దీన్ని అరెస్ట్ చేయాలన్నా చేస్తాను, లేదా షూట్ చేయాలన్నా చేస్తాను। నేను దేనికి వెనకాడను। 16వ తారీఖు ఏం జరిగింది? గుణశేఖర్కి పార్టీలో సీటు దొరకడం వల్ల ఒక ట్రీట్ ఏర్పాటు చేశాడు। నేను కూడా అక్కడికి వెళ్ళాను। అప్పుడే ఆ 3 అమ్మాయిల్ని స్కూల్ క్లాస్ రూమ్లో బంధించడం నేను చూశాను। ఆ 3 ఉన్న రూమ్ లోపలికి ఒక్కొక్కరుగా వెళ్ళారు। ఎవరెవరో? గుణశేఖర్, తర్వాత ఇన్స్పెక్టర్ శంకరం। నటరాజ్। తర్వాత నేను అక్కడ ఉండలేకపోయాను, బయలుదేరి వచ్చేసాను। ఆ 3 అమ్మాయి ఎక్కడుంది? అది నాకు తెలీదు। నేను అనుకున్నాను ఆ అమ్మాయిని నైటే పంపించేసి ఉంటారని। ఆ అమ్మాయిని ఉరిపోసిన టైంకి నువ్వు గుణశేఖర్ని కలవడానికి వెళ్ళా? మెకానిక్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, గుణశేఖర్ కార్ రిపేర్ అయింది, అందువల్ల నన్ను బూస్టర్ కేబుల్ తీసుకురమ్మన్నాడు। నేను అక్కడికి వెళ్ళినప్పుడు 2 అమ్మాయిల్ని చెట్టుకి వేలాడదీశారు। ఆ అమ్మాయిని నేను స్కూల్లో చూసినందువల్ల నన్ను కూడా అందులో చేర్చేశారు। ఇవన్నీ ఎవరికైనా చెప్తే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరిస్తున్నారు। ఏంటి విజయ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరితోనైనా చెప్పమన్నావంటే నేను చెప్పను। వాడిని పట్టుకో। నన్ను వదులు, వదులు విజయ్, నన్ను వదులు విజయ్, నేను చెప్పింది విను విజయ్। సీనియర్ డాక్టర్ ఉదయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్లో రేపని ఏమీ మెన్షన్ చేయలేదే। డిఎన్ఏ శాంపుల్ కూడా నెగిటివ్ అనే కదా వచ్చింది। సింపుల్, ఏ క్లియర్ కట్ హానర్ కిల్లింగ్ హై। ఆ అమ్మాయి నాన్న దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాం। సార్, ఇది నా ఓన్ రిస్క్తో చెన్నై ల్యాబ్ నుంచి సేకరించిన ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్। ఇది ఆ అమ్మాయిల పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ ఇచ్చిన నిజమైన పోస్ట్ మార్టం రిపోర్ట్। ఇది ఆ అమ్మాయిల బాడీ నుంచి తీసిన అక్యూజ్డ్ గుణశేఖర్, నటరాజ్, శంకర్ వాళ్ళ 3 డిఎన్ఏ శాంపుల్ రిజల్ట్। ఇది రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయిల కాళ్ళ కట్టేసిన ఒక తాడు విత్ బ్లడ్ స్టెయిన్స్। ఇది రక్తపు మరకలున్న బెడ్షీట్। ఇది కనిపించుకుంటూ పోయిన లక్ష్మి చున్ని। ఇవన్నీ గుణశేఖర్ స్కూల్ నుంచి సేకరించాను సార్। ఎవిడెన్స్లన్నీ నా దగ్గర భద్రంగా ఉంటాయి। కోర్ట్ హియరింగ్ వచ్చినప్పుడు నేను అక్కడ ప్రొడ్యూస్ చేస్తాను సార్। సార్, చంపేశాక బాడీని ఎక్కడికైనా తీసుకెళ్లి తగలబెట్టుండొచ్చు, లేక పూర్తి చేసి ఉండొచ్చు। కానీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే మీలాంటి వాళ్ళకి ఇలాంటి గతే పడుతుందని చెప్పడానికి వాళ్ళుండే చోటుకి తీసుకెళ్లి ఊరిపోశారు సార్। ఎందుకంటే వీళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళందరూ అది ఇది ఒకరిని పదే కొట్టినప్పుడు వాళ్ళు అరవకపోతే వాడు నొప్పిని భరిస్తున్నట్టు కాదు సార్, అరవడానికి ఓపిక లేదని కూడా అర్థం సార్। సార్, ఇది ఈ కేసుకి సంబంధించిన నా 90 పేజెస్ రిపోర్ట్। నాకు తెలుసు మీరు దీన్ని చదవకుండా చింపేస్తారని। నా దగ్గర ఇంకో కాపీ ఉంది। కోర్టు హియరింగ్ వచ్చినప్పుడు నేను దాన్ని అక్కడ సబ్మిట్ చేస్తాను। నేను ఎక్కువ రోజులు ఇండియాలో లేను సార్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేది చూసి నాకు బాధ కలిగింది। కానీ ఒక్క ఇండిపెండెన్స్ డే కూడా వదిలిపెట్టకుండా
జెండానికి గుండెలకి భారతదేశాన్ని గుండెలో పెట్టుకున్న మీకు బాధగా లేదా సార్ ఇండియా ఇలా అయిపోయింది అని? లేదా ఇండియా ఇలా ఉంటేనే మీకు మంచిది అని మీరు వదిలేశారా సార్? మిస్టర్ విజయ్, సార్ లక్ష్మి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, వస్తాను. మీరు సస్పెండ్ అయ్యారు, గుర్తుంచుకోండి. లక్ష్మిని కాపాడడానికి పోలీస్గానే ఉండక్కర్లేదు సార్. వాళ్ళలో ఒకడుగా, అంటే మీ భాషలో చెప్పాలంటే అది ఇదిలో ఒకడుగా ఉంటే చాలు. చెప్పేశావా? లేదు, నువ్వు వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నాను. కమ్. అనంతలక్ష్మి, అన్నయ్య, ఇలా కూర్చో. ఏదైనా ముఖ్యమైన విషయం అన్నయ్య? అనంతలక్ష్మి, నీకు రేపంటే ఏంటో తెలుసా అమ్మా? జియా, లక్ష్మి, తేజ ముగ్గురిని రేప్ చేశారమ్మా. రేప్ చేసిన వాళ్ళలో మీ అన్నయ్య సార్, తనకి తెలియకూడదు సార్. మీ కాళ్ళ మీద పడి బ్రతువులాడుకుంటున్నారు సార్. తనకి తెలియకూడదు సార్. ఈ విషయం నీకు తెలియనివ్వద్దు అని చెప్పాడు, కానీ నీకు తెలియాలమ్మా. నువ్వు దిగులు పడకమ్మా, నీకు మేమున్నాం. మా తాత తరచూ చెబుతూ ఉండేవాడు సార్, ఒక్కో జాతికి ఒక్కో గుణం ఉంటుందని, వాళ్ళు అలాగే ఉంటారు అని. మా తాతయ్య ఇప్పుడు జీవించలేడు సార్. ఆయన కనుక ఇప్పుడు ప్రాణాలతో ఉండుంటే పోరా ఎదవా, అలాంటిదేం లేదు అని చెప్పుంటాను సార్. సారీ సార్. ఒకడు పక్కనే ఉన్నాడని వాడిని మంచివాడని, ఇంకొకడు ఊరికి దూరంగా ఉంటే వాడిని చెడ్డవాడని అనుకున్నాను. ఒకడు మంచివాడుగా చెడ్డవాడుగా ఉండడానికి జాతి కారణం కాదు సార్, వాడి మనసులో ఉండే గుణమే కారణం సార్. సార్, పోస్ట్ మార్టం అయిపోయింది సార్. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, పోలీసు వాళ్ళం వచ్చాం, బయటికి రా. వాసన్, పోలీస్ అని చెప్పకు, తను భయపడుతుంది. లక్ష్మి, 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 అంబులెన్స్. ఎస్ సార్.
టీ తాగుదామా?